మీనరాశి వారికి ఇతపూర్వం కంటే కొంచెం సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. తెలియనటువంటి శత్రువులు మిమ్మల్ని బాధ పెడతారు, గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ విషయాన్ని. అంటే మీ పురోగతిని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు పెరుగుతారు. అంటే కాబట్టి మీరు కొంచెం అణిగి ఉండాలి, ఒక అడుగు తగ్గి ఉండాలి, మాట పొదుపుగా వాడండి, కొంత మీరు గోప్యతను పాటించాలి. మీరు అంటే సీక్రసీని మెయింటైన్ చేయాలి. మీరు చేపట్టిన పనుల్లో కొంత ఆటంకాలు కనబడుతున్నప్పటికీ చివరికి విజయం మీరే సాధిస్తారు. అది తాత్కాలికాలన్నీ. ప్రభుత్వ రంగ వ్యాపారాలు, ప్రభుత్వ రంగ విషయాలలో ఉద్యోగులు చాలా అధికారుల అండదండలతోటి విశేషమైన పురోగతిని సాధిస్తారు. ముఖ్యంగా పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి చక్కటి అవార్డులు లభించేందుకు అవకాశం, గుర్తింపు లభించేందుకు అవకాశం, కొత్త కొత్త బాధ్యతలు మీరు స్వీకరించాల్సినటువంటి సమయం. విద్యార్థులు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. బిడ్డల మూలంగా తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి విశేషమైనటువంటి ధనలాభము, స్థిరాస్తి లాభము సూచన అవుతున్నది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి పూర్వ ఆస్తి కలిసేందుకు అవకాశం కూడా కనబడుతుంది. అటు కళారంగము, ఇటు రాజకీయ రంగము చాలా పురోగతితో ఉంటాయి. కొంత స్పెక్యులేషన్ అనేటువంటిది ఒడిదుడుకులుగా ఉంటుంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి. కొత్త కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. అందరూ నావారు అనేటువంటి విశ్వాసం వద్దు, ఆచితూచి అడుగులు వేయండి. ఎదుటి ఉన్న వ్యక్తి యొక్క ఆలోచన ఏమిటనేది అర్థం చేసుకోండి. ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతి శనివారం ఉదయం ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించటం, శనివార ప్రదోష సమయమునందు ఖచ్చితముగా ఈశ్వరుడికి 16 ప్రదక్షిణలు చేయడం, అంతేకాకుండా ఈ మాసంలో ఎక్కడైనా చండీ హోమం జరిగితే భాగస్వామ్యం తీసుకోవడం చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలని ప్రార్థిస్తూ